నమస్కారం అండి. ఈరోజు మన గోదావరి స్టైల్ పోతారేకులు చూద్దాం. చూడండి ఎంత పల్చగా వస్తున్నాయో ఈ రేకులు. మంచి నెయ్యి బెల్లం వేస్తే ఆ రుచే వేరు. నోట్లో వేస్తే కరిగిపోయే పోతారేకు రెడీ. అబ్బా ఎంత బాగుందో అండి. నిజంగా చెప్తున్నాను కదా, చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్టు మాకెప్పుడూ ఇలాగే ఉండాలి. ధన్యవాదాలండి. వేడి వేడి విజయవాడ స్టైల్ పునుగులు రెడీ అయిపోతున్నాయి. ఈ అల్లం చట్నీతో తింటే అబ్బా ఆ మజాయే వేరు. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా క్రిస్పీగా మరియు చాలా రుచిగా ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం రొయ్యల కూర వండుకుందాం. గోదావరి స్టైల్ అంటే మసాలా దట్టించాల్సిందే. వేడి వేడి రొయ్యల కర్రీ రెడీ. వచ్చేయండి. ఫుడ్ ల్యాబ్స్కి స్వాగతం. ఈరోజు రొయ్యల కూర వండుకుందాం. తాజా గోదావరి రొయ్యలు చాలా ప్రత్యేకం. మసాలాలు వేసి బాగా ఉడికించాలి. ఎంతో రుచికరమైన రొయ్యల కర్రీ రెడీ. కారం కాస్త ఎక్కువే కానీ అమోఘం అంతే. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పీతలను ముక్కలుగా కట్ చేద్దాం. వీటికి మసాలాలన్నీ పట్టిద్దాం. ఇలా బాగా కలపండి. ఇప్పుడు వేడి నూనెలో వేసి వేయిద్దాం. మంచి సువాసన వస్తోంది. మన పీతల వేపుడు సిద్ధం. ఇప్పుడు రుచి చూసి చెబుతాను. అద్భుతంగా ఉంది. మీరు తప్పక ప్రయత్నించండి. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. అద్భుతంగా ఉంది. మీరు షేర్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా సర్దుకుందాం. గోదావరి స్టైల్లో లడ్డూలు రెడీ అయిపోతాయి. ముందుగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా గుండ్రంగా లడ్డూలా చుట్టుకోవాలి. సూపర్! చాలా అద్భుతంగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డు. మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ వారికి షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఆదరణ మాకెంతో ముఖ్యం. ఉంటానండి.